శ్రీమాత్రే నమః. సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే. శరణాగత దీనార్త పరిత్రాణ పరాయణి సర్వస్యార్తి హరే దేవి నారాయణి నమోస్తుతే. మనకు శ్రీ విద్యా సాంప్రదాయంలో అమ్మవారి యొక్క నవరాత్రి ఉత్సవాలు, అమ్మవారికి సేవ చేసుకునేటువంటి రోజులు 4 నవరాత్రులుగా మనకు చెప్పబడి ఉన్నది. మొదటిది చైత్ర మాసంలో వచ్చేటువంటి నవరాత్రులు, రెండవది ఆషాఢ మాసంలో వచ్చేటువంటి గుప్త నవరాత్రులు. దీన్నే వారాహి అమ్మవారి యొక్క నవరాత్రి ఉత్సవాలు అని మనం చెప్తూ ఉంటాం. ఇకపోతే మూడవది శరన్నవరాత్రి ఉత్సవాలు, దసరా ఉత్సవాలు. మార్గశిర మాసంలో వచ్చేటువంటి నవరాత్రులు రాజశ్యామల అమ్మవారి యొక్క నవరాత్రులు. ఈ విధంగా 4 నవరాత్రులు కూడా అమ్మవారికి సంబంధించినటువంటి విశేషమైనటువంటి నవరాత్రులు. అందున ఈ ఆషాఢ మాసంలో 26వ తారీఖు నుంచి ప్రారంభమయ్యేటువంటి నవరాత్రులు వారాహి అమ్మవారి యొక్క నవరాత్రులు. మరి వారాహి అమ్మవారు అంటే ఎవరు అంటే, లలిత అమ్మవారి యొక్క సైన్యాధ్యక్షురాలైనటువంటి రథ గజ తురగ వాహనాలన్నిటికీ కూడా అధిపతి అయినటువంటి అమ్మవారు ఎవరు అంటే ఆ వారాహి అమ్మవారు. అమ్మవారు వరాహ రూపంలో 8 భుజాలతోటి చక్కగా అమ్మవారు మనందరికీ కూడా దర్శనమిస్తూ ఉంటుంది. అటువంటి అమ్మవారి ఉత్సవాలు మనము శ్రీ త్రిశక్తి దుర్గామాత ఆలయము మావల వైష్ణవ కాలనీలో 26వ తారీఖు నుంచి కూడా మనమంతా కూడా జరిపిస్తూ ఉన్నాం. కాబట్టి మీరందరూ కూడా చక్కగా అమ్మవారి యొక్క దర్శనం చేసుకొని అమ్మవారి యొక్క అనుగ్రహానికి కృపకు పాత్రులవుతూ, అట్లాగే ఈ నవరాత్రి ఉత్సవాల్లో ఇక్కడ గోత్రనామాలతోటి ప్రతిరోజు కూడా చండీ పారాయణం అనేటువంటిది చేయటం జరుగుతూ ఉంది. హవనము అట్లాగే పారాయణము ఈ 2 కూడా ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. ఇటువంటి సదవకాశము మనకు చాలా అరుదుగా లభిస్తూ ఉంటుంది. కాబట్టి భక్తులు, భక్త మహాశయులు అందరూ కూడా అందరి యొక్క గోత్రనామాలు పంపించి చక్కగా అమ్మవారి కృపకు పాత్రులు కావలసిందిగా ప్రార్థన చేస్తూ, లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనాః సుఖినో భవంతు. అందరికీ కూడా ఆ వారాహి అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ శుభం భవతు.